అగండి రోయ్. ఎవరు ఎవరు మీరు? శామ్యుయల్ ఫెర్నాండో. ఓ తవరేనా? ఆంటోనీ ఫ్యాక్టరీ ఓనర్ కొడుకు. దేవుడి కోసం రాజ్యాన్ని వదిలే సెమినార్కి వచ్చారు గౌతమ్ బుద్ధులాగా. ఏంట్రా యేసు మార్గంలో ఇంకొకరు వచ్చారు. గాస్పెల్ గీతం సంగతి తెలిసింది కానీ ఫాదర్ కావడం అంత తేలికైన విషయం కాదు తెలుసా. ఆశపడి వచ్చి ఆ తర్వాత అది ఇది అనకూడదు. ఇక్కడ సౌకర్యాల కొరత కొంచెం ఎక్కువ. తెలుసు. ఇంట్లో బోలెడంత సొత్తు ఉండగా నీకెందుకు ఇదంతా? బ్రదర్ నా పేరు బగ్మన్స్. మిమ్మల్ని శామ్ అని పిలవచ్చా? సెమినార్కి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? బ్రదర్ బర్గ్మన్స్ ఎందుకు వచ్చారో అందుకే. ఇంట్లో తాగడానికి గంజి లేదు, తిండి కోసం వచ్చా. అలాగే బైబిల్ చదివా. నేను ధ్యానం కోసం వచ్చాను, ఇంట్లో అవకాశం లేక. థియాలజీలో ఒక వాక్యం ఉంది, సైతానికి బైబిల్ కంఠోపాఠమని. ఆ తర్వాత నాకు బైబిల్ తెలుసు, ఆకలి తెలుసు. నాకు బైబిల్ మాత్రమే తెలుసు. క్లాస్లో మీడోతో సైతాన్ అన్న, యేసు తమ్ముడు అని బైబిల్ చెప్తుంది. మరి అన్నకేగా ప్రాధాన్యత. ఏమంటారు? ఈ క్లాస్లోనే చూడండి, నాతో కలిపి 12 మంది సైతాన్ మనుషులు, కానీ ఒకే ఒక్కరు యేసు మనిషి. ఏంట్రా ఏమంటారు? కడలి అల మీద దూర వయసు చిన్నదానా, ఒంటి చూపు చూస్తావే గాలి మీద పోయేదానా. ఏంటి అరుపులు ఇక్కడ? బ్రదర్ బర్గ్మన్స్, మీరే ఇక్కడ జరిగే మొత్తం ఇండిసిప్లిన్ కి కారకులు. చాలే ఊరుకోండి ఫాదర్. వాళ్ళ అమ్మా నాన్నని వదిలేసి మన్ను నమ్ముకుని ఇక్కడికి వచ్చారు. ఇదేమైనా చేయలా? వాళ్ళ కాస్త నవ్వితే పరలోకంలో ఉన్న దేవుడు ఏమైనా ఫీల్ అయిపోతారా ఏంటి? ఏం ఫ్రెండ్స్ ఏమంటారు? కడలి అల మీద దూర వయసు చిన్నదానా, ఒంటి చూపు చూస్తావే గాలి మీద పోయేదానా. ప్రార్థన చేయలేదు. ఏంటలా ఉన్నారు? ఏదో పునీతుడు పట్టా కోసం ట్రైనింగ్ కోసం వచ్చినట్టు. ఓకే చపాతీ తింటారు, అసలు మాంసాన్ని ముట్టుకోరు, ఎవరితోనూ నవ్వుతూ మాట్లాడరు. రోజు మీరు 5-6 సార్లు ప్రార్థన చేస్తారు. ఎందుకు ఇంత కష్టపడ్డా? సంతోషంగా ఉండకూడదని ఏ బైబిల్లోనూ చెప్పలేదు. తినండి. కడలి అల మీద బ్రదర్ బర్గ్మన్స్, లోపల ఏం చేస్తున్నారు? దయచేసి తలుపు తెరవండి. నువ్వు వెళ్ళమ్మా. క్రీస్తు మీద ఒట్టు. వద్దు ప్లీజ్, ఎవరికి చెప్పకండి. మీరు చెప్తే ఇక్కడ అందరూ నమ్మేస్తారు. ఆ తర్వాత నన్ను సెమినార్లో ఉండనివ్వరు. నన్ను నమ్ముకునే ఒక పెద్ద కుటుంబం ఉంది బ్రదర్. ప్లీజ్, 4 తమ్ముళ్ళు చదువుతున్నారు, 2 చెల్లెళ్ళకి పెళ్లి చేసి పంపాలి. మీరు గనక బయటకు చెప్తే నా కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది, మా పరువు పోతుంది. ప్లీజ్ చేయకండి. ప్లీజ్ 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 క్షమించి వదిలేయండి. నేను చెప్పేది వినండి. అవును, నేను చేసిన పాపమే. దానికి ప్రాయశ్చిత్తంగా ఏం కావాలన్నా చేస్తాను. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా మాట కాస్త వినండి బ్రదర్. అవును, నేను పాపినే. నేను చేసిన మొదటి పాపం మీలాగా స్థితిగల కుటుంబంలో నేను పుట్టకపోవటమే. నన్ను క్షమించమన్నానా? క్షమించమన్నానా? నీ చావుకి భయపడటం లేదు.
నీ పాపానికి భయపడుతున్నాను. అచ్చయ్ ఆబ్రా, ఎవరా నువ్వు? ఆ? పవిత్ర సేవీర్వా? ఒక పేదవాడి మనోవేదన అర్థం చేసుకోలేని నువ్వా దేవుడి పేరు చెప్పేది? లేదు, ఇప్పుడు నేను చంపకూడదు. నువ్వు జీవించాలి. పాపాన్ని నీ కళ్ళారా నువ్వు చూడాలి బిడ్డ. పాపంలో నువ్వు తలకిందుల వారి, అప్పుడే నా పగ తీరేది. చూడు బర్గ్మన్స్, ఇక్కడ చదువుకున్న వాళ్ళందరిలో నువ్వే గట్టివాడివి. నీకు తెలిసినంతగా నాకు కూడా బైబిల్ తెలియదనుకో. దేవుని ముందు సుపీరియర్ని క్షమాభిక్ష కోరుకో. కోరను. ఎంత గొప్పవాడినైనా క్షమాభిక్ష మాత్రం నేను కోరను. బర్గ్మెన్స్, ఇక మీరు వెళ్ళొచ్చు. పవిత్రుడా, ఇప్పుడు మన ఆట మొదలైంది. రెట్టింపు రుణం త్వరలోనే తీర్చుకుంటాను. ఏం బిడ్డ? కడలి అల మీద దూర వయసు చిన్నదానా, కొంటె చూపు చూస్తావే. సాయం తలుపు తెరవే. ఎవరు? తొత్తుపడికని తలుపు తీయమనరా. అమ్మా. నీ తలుపు తీస్తావా ఇరిసిమంతవా? అమ్మా. నీ అమ్మ లేపరా. ఒరి తామసా, పిలవగానే వచ్చి తలుపు తెరవద్దేంట్రా? పో ఎలుపులు పో. ఎవరినొతో కేకై రోయ్. ఏయ్ వద్దు సాయం. ఒరే, నీ అమ్మ చచ్చిపడుందిరా. వారిని శవానట్టు పడుకున్నావా? ఓయ్ మాదాసు, ఉండి సాయం చచ్చిపోయిందిరా. శవాలు పెట్టి తెప్పించు. చెప్పు. ఒరే, ఎవర్రా సచ్చింది? మన గుండెది లేదు సాయమేరే. నిన్న వాంతపు సచ్చిందే. తర్వాత సచ్చేది నువ్వే తాత. ఇది పోయేదరట్టు కట్టి కూడా మొలవదు. ఎప్పటికైనా ఈ కంపకుండా సచ్చినందుకు సంతోషించు. ఇలా చూడు కిట్టి, ఇది దేవుడు బిడ్డలుండే కరుణాలయం. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? అది అట్నే పడుంటే గబ్బు కొట్టుద్ది కదయ్యా. ఏడకి మాస్క్ రావడానికి పుల్లు దాయించింది. మళ్ళా ఖర్చు అవుద్ది. ఇలా ఆలయం వెలివేసిన వాళ్ళ కోసం ఊరు బయట బంజరు భూమి ఉంది కదా, అక్కడికి తీసుకోండి. రక్తాలు ఇటురాయే, లోనికొచ్చి పడుకోయే, మంచం మీద తొంగుంటే మంచు పొగ్గగిల్లిపోతాదే. అట్టగా పెట్టి పాతేయండి. అదంతా కుదరదా? పెట్టలేదా? ఇప్పుడు పెట్టా నుంచి తెమ్మంటావా? తీసుకురా తీసుకురా తీసుకురా. అది ఐస్ పెట్టే కాదు. అందులో పూర్తి చేయండి రా. ఓరా అవతల లాగి పారేరా. ఏదో ఆకాశం ఊడిపడ్డట్టు కొక్కెట్టి ఏడ్చేస్తాడు ఎంగుకుంటా. ఆడుకొచ్చావు పేగ తీసుకెళ్తా. తొందరగా తీసుకురండి రా, ఉద్దెక్కుతా ఉంది. కిట్టి, కుంటిది పెట్టలేకెళ్ళింది కానీ దాని కాలు పెట్టలేకెళ్ళినట్టుంది. అది ఇరిసి లోపల తోసేరా. అది సచ్చేసావరా. ఇరిసి లోపల తోసాయి. గ్లాస్
పరలోక ప్రభువా సహాయమేని అనబడే ఈమెను ఈ రోజు ఈ లోకము నుండి నీ వద్దకు తీసుకున్నావు. ఈమె తన జీవితం నుంచి చేసిన పాపమును మన్నించి మీ లోకమునందు మా ప్రభువైన యేసు పరలోక ప్రభువా. ఏంద్రా చిచ్చి సిగ్గు సచ్చినోడా ఉంపుడు దాని బిడ్డను కూడా తీసుకొచ్చినావా? ఈడెవడు నీకు వారసుడా? నాకు తెలవ కడగతున్నా ఈ పాపాన్ని కూడా తిండి పోషించమంటావా ఏంటి? ఊరికి అరవక ఆడేదో ఆకలేసి వచ్చి ఉంటాడు. పోరా పో. ఎందుకు పొమ్మంటనా? ఆ నెత్తకొచ్చి కూర్చోట్టుకో. ఈ పాపాన్ని నా తలకి నా కూతురు తలకి ఎవరు గబ్బుముండా? నువ్వు ఆకిలి ఎత్తుకుంటే వెళ్ళావే ఆ గబ్బు ఏడకొచ్చి అంటే నరికి పాచేస్తాను. నా కొంపలో స్విచ్ ఎక్కడానికి వచ్చావేంద్రా? ఏట్రా సూత్రం గుడ్లు తోడు పారేస్తాను అనుకున్నావు? ఇక్కడ కథలు ముత్తాలండి కథలు ముత్తాలు మిస్టేక్ దొరకో పట్టణ తవరి కోసం ఎన్ని చేపలు సొందువాళ్ళు కొరమీన్లు నత్తలు మట్టి గడుసులు ఈలసలు పూసలు అంటే కాటం ధర ఇష్టపడ్డ పూసలు. సార్ తీసుకోండి సార్ తీసుకోండి సార్. నీ మొహంలోని కళం చూసి పోనీ వేరవని 30 రూపాయలు సరికి 15 రూపాయలకి ఇస్తున్నా. ఇవ్వండి 15 రూపాయలు ఇవ్వండి. 15 రూపాయలు ఇవ్వండి సార్. 15 రూపాయలు సార్. మీకొద్దు నాకొద్దు. ఓ రూపాయి తగ్గించుకోండి. 14 రూపాయలు ఎత్తుకొని చూసేసుకోండి సార్. ఏందిరా పోజా ఏం మాట్లాడుతున్నా? నువ్వేంది ఎడకొచ్చి చేపలు కొని పైసలు కొండ పోతావా? ఏంది అడిగేవాళ్ళు లేరనా? తెలిసనా ఇట్లా డబ్బులు తీరా 14 రూపాయలు ఇవ్వ. తీసుకెళ్ళవయ్యా. 2 రూపాయలు తగ్గింది తీసిపోయా. చెప్పాడు 2 రూపాయలు తగ్గించుకుని 12 రూపాయలు చేపలంటే వాళ్ళు కలిస్తే ఎవడు చేపలు అట్టడానికి పోకూడదు. అప్పుడు తెలుస్తుంది ఎట్టా చేపలు తింటారో అని. అట్టనా అది చేపలు తింటా మానేస్తారా? ఆనాక నువ్వే తింటావేంది మట్టినా యాదవ చెప్పొచ్చు. నేను కొత్తగా ఈ ఊరు చర్చికి ఫాదర్ గా వచ్చాను. ఫాదరో గాడియనో ఎవరైతే ఏంటి పని కానీ చేద్దాం. ఫాదర్ స్తోత్రం ఫాదర్ స్తోత్రం. మా ఊరు చర్చికి కొత్త ఫాదర్ గారు వచ్చారు. స్తోత్రం. ఏంటి వాళ్ళ ఉన్నావు సావే. చూసారయ్యా చర్చికి ఏ గది పెట్టిందో. నెమ్మది. ఈ ఊళ్ళో క్రైస్తవులు ఎంతమంది? అంటే ఇప్పుడంటే మనోళ్లే 118 మంది ఉన్నారండి. అందరూ క్రైస్తవులేనండి. విశ్వాసం గురించి అడగకుండా ఉంటే మనకు మంచిదండి. ఫాదర్ అయ్యా అయ్యా ఆగండి అయ్యా. అయ్యా తమరు అట్నే లోపలికి కూర్చుంటే కలిసేవండి అయ్యా.